పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఇటీవల జరిగిన ఆలయాల కూల్చివేతపై స్థానిక ఎమ్మెల్యే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. కాంగ్రెస్ నాయకులు గ్రామదేవతల ఆలయాలను కూల్చకపోతే వారే ఎందుకు కొత్త నిర్మాణాలు చేపడుతున్నారని ప్రశ్నించారు. ఆయన ఆలయాల కూల్చివేతపై ఎమ్మెల్యే ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేస్తే చూస్తూ ఊరుకునేది లేదని కోరుకంటి చందు ఫైర్ అయ్యారు. భావజాలం కోసం ఆరాటపడేటువంటి నాయకత్వం అంతా కూడా ఒక జేఏసీగా ఏర్పడి దాంట్లో బీఆర్ఎస్ పార్టీ కూడా కలిసి కార్యాచరణ, పేపర్ ప్రకటన, ఓ ధర్నా, మున్సిపల్ ముట్టడి కార్యక్రమాన్ని చేసినటువంటి సందర్భంలో అధికార పార్టీ నాయకులు ఏం మాట్లాడతారు? మీరు అంటే మిమ్మల్ని అడిగిన వాళ్ళని ఏది పడితే అది తిట్టుడు మాట్లాడేనా? మీ తప్పును కప్పిపించుకోవడానికి మీరు తప్పే చేయలేదు. మీ నాయకుడు కూల్చువనలేదు, మీరు కూల్చలేదు. ఎందుకు కట్టిస్తారు? మీరు కూర్చున్నాడు కట్టిస్తాడు కదా. అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎటుపోయింది? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇక్కడ కూల కొడతా అంటే కూడా సీసీ కెమెరాలు ఎటువైనాయి? వారం రోజులు అవుతుంది, ఇప్పటి వరకు ఎవడు కూల కొట్టిండో తెలుస్తలేదా? మీకు ఎవరు కూల్చుమన్నారో తెలుస్తలేదా? తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం. ఉన్నటువంటి ఎమ్మెల్యే తీరు గాని, ఇక్కడ ఉన్నటువంటి అధికారుల తీరు ఇలా ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి. దీని మూల్యం తప్పకుండా చెల్లించుకోక తప్పదు. అధికారుల మీద చర్యలు లేవు. ఇక్కడ మున్సిపాల్కి ఎవరు బాస్? అసలు ఏ అధికారి కూలగొట్టించాడు? ఎవరి ఆదేశాలు ఇచ్చాడు? దీనికి ఓ ప్రకటన లేదా? ఇది ప్రభుత్వమా, లేకపోతే ఇదేమన్నా పాలననా, లేకపోతే ఇష్టరాజ్యంగా ఒక నియంతలాగా ఇష్టం ఉన్నట్టు పాలన చేస్తారా? ఇది ఊరా లేకపోతే అడివా? మీరేదో చిన్నగా పోతుందని అనుకుంటున్నారు కావచ్చు. ప్రతి ఒక్కటి కూడా లెక్కిస్తున్నాం, ప్రతి ఒక్కటి కూడా కౌంట్కు తీసుకుంటాం. మీరు ఏం మాట్లాడుతాండ్రు, మీరు ఏం చేస్తాండ్రు, ప్రతిది కూడా అన్నిటికీ తప్పకుండా జవాబు చెప్తాం. బాధ్యులైనటువంటి వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టింది, వాళ్ళకు శిక్ష జైల్లో పెట్టిరు, వాళ్ళతోనే కట్టిరు, వాళ్ళతోనే ఆ గుళ్ళు కట్టిరు. గుళ్ళు తొందరగా కట్టియకపోతే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తీసుకొని మున్సిపల్ కార్యాలయం మీద, కలెక్టర్ కార్యాలయం మీద, ఎమ్మెల్యే ముట్టడి తప్ప చేస్తా ఉన్నాం.